ఏంటి రొక్కుపోతా చూడండి. సంసారం నాశనం చేసిందే నువ్వు. 3.5 సంవత్సరాలు అయింది వదిలేస్తా. రోజుకు ఫోటో పెడతా ఆడుతూ పడుకున్నట్టు. నేను దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాను. చెప్పాను కదా. Yes, she's going. All you're doing is crime, understand? చిన్నపిల్ల జీవితం హాస్పిటల్ చచ్చిపోతుందంటే రాలేదు. ఇలా పడుకొని ఉన్నాడు మనిషాడు. నా కూతురు చేతి నాశనం చేసాడు. పోలీస్ కంప్లైంట్ ఫైల్ అవ్వా? నా కూతురు చేతి నాశనం చేసాడు. ఏమన్నా జనరల్ గా మీడియా అయితే వితౌట్ ప్రాపర్ ఎఫ్ఐఆర్ ఆవిడ బాధితురాలు. ఆవిడ ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది, మమ్మల్ని ఆశ్రయించింది. చెప్తున్నాను సార్. ఆ రూమ్ లో తను పెళ్లి చేసుకున్నాడంటే అందరికి పెళ్లి అయింది. నా పిల్లలు చెప్పుకుంటున్నాడంట. నేను వైఫ్ సార్, నా పాప సార్. చంపేస్తున్నాడు రోజు కొట్టి చంపేస్తున్నాడని రోజు ఒక అమ్మాయి వచ్చి అంటే సార్ మీరు చెప్పింది కాదు సార్. పెళ్లి అయిన దాన్ని ఉంచుకొని దీన్ని పెళ్లి చేసుకుని ఉండొచ్చా? అది చట్టం ఒప్పుకుంటారా? అది చట్టం ఒప్పుకుంటారా? చెప్పాను సార్. ఏంటి ఇలా అవుతుంది నిజమేనా? ఊరుకున్నామ్మా, మీ ఆయన అలాగే మాట్లాడతాడని చెప్పాడు ఆయన. పూర్ణగానే ఎలా రియాక్ట్ అయ్యారు ఈ విషయంలో? లేదు సార్, అడగలేదు. పూర్ణ వరకు ఆ విషయం ఎందులో లేదో నాకు తెలియదు. పూర్ణ నన్ను రమ్మని చెప్పిందని చెప్పి నాతో నాకు డైరెక్ట్ చెప్పారు. సినిమాకు సంబంధించిన అలా చేయొచ్చు కదా, వైఫ్ కానప్పుడు అలా చేయకూడదు కదా. ఇప్పుడు అమ్మాయి సారా, అమ్మాయిది గోదావరి రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి దగ్గర. మీడియా అందరి ముందు సారా అని పేరు చెప్తోంది. ఇక్కడ ప్రాజెక్ట్ జరుగుతోంది, నేను వచ్చాను అంటున్నాను. వంశీ ధర్మజ్ఞ అమ్మాయి పేరు సార్. ఇక్కడ సార్ చెప్పండి సార్. సార్ అబ్బాయి అవి మీడియాలో ఉన్నాయి కదా మేడం. షీజ్ మై వైఫ్ అని పరిచయం చేశాడు అందరికీ. ఎక్కడ అకామిడేషన్ ఏంటి సార్? ఆఫీస్ రూమ్ కి సంబంధించిన ఏమి ఉన్నాయి అక్క చెప్పండి. ఆఫీస్ కి సంబంధించి ఇప్పుడు ఒక మీడియా ఆఫీస్ అనుకోండి, 4 కెమెరాలు 4 మైకులు ఒక జర్నలిస్ట్ ఉంటారు. మరి అది ఏ ఆఫీస్ అని ఉన్నదండి? ప్రాస్టిట్యూషన్ ఆఫీస్ అది. చెప్పండి సార్. చెప్పారు అపార్ట్మెంట్ మొత్తానికి వైఫ్ అని అలా చెప్పారు. అదొక్కటి ప్రూవ్ చేయమనండి. పాప కూడా నాకు పుట్టిన పాప కాదు. 2 చుక్కలు లోపలికి వెళ్తే ఎవరికైనా పిల్లలు పుట్టేస్తారు అనే ఆడియో మీద కాదు. నాకు తెలియదు ఏది ప్లే చేస్తారో. నాదో కాదు, నేనైతే అలా మాట్లాడలేదు. యాజ్ పర్ మై నాలెడ్జ్. ఒకవేళ నేనే మాట్లాడాను అనుకుంటే ఐ హ్యావ్ టు. నేను వినిపించిన కొన్ని అమ్మాయి మాకు అంటే పోలీసులకి మీడియాకి కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది. బట్ అమ్మాయి ఇచ్చిందని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం. బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ. మీరైతే కాదు అంటున్నారు. ఇప్పుడేందుకు మీ భార్య మీ పైన ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు? దేనికోసం? ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా తను డబ్బులు డిమాండ్ చేస్తుందని. మీరు ఇప్పుడు రీసెంట్ గా డొమెస్టిక్ డిపార్ట్మెంట్ ఉంది మేడం, ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఫ్యామిలీ గవర్నమెంట్, దే కాల్డ్ us ఫర్ కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్ లో నన్ను అడగడం జరిగింది, మీకేనా
ఇస్తాను. అదే క్వశ్చన్ ఆవిడ అడగడం నాకు 3 కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను, ఆయన నచ్చిన సినిమాలు చేసుకుంటాను. లేకపోతే ఒక్క సినిమా కూడా చేయలేను, నేను మీడియాకి వెళ్తాను, అతను పరువు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ. దిస్ ఇస్ ఆల్రెడీ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ఎవిడెన్స్ చూపిస్తుంది నాకు. ఇప్పుడు తను ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసి ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి, వాళ్ళు కలపడానికి పిలిచారు. వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమంటే మీరు కోర్టులో చూసుకుంటారు. ఓకే, మీ దగ్గర అది ఏమైనా ఉన్నాయా ఎవిడెన్స్? కానీ మీ పోలీస్ వైఫ్ స్టేషన్లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాట్లాడిన కాదండి, మీరు చాలా అంటే ఇన్ఫ్లుయెన్స్ మీరు ఎలా చేశారట ప్రూవ్ పోలీస్ డిపార్ట్మెంట్ చేసుకుంటారు? మీరు ఇన్నోసెంట్ దిశా అని ఎట్లా పోలీసుని ప్రూవ్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసుకోగలుగుతారు? చేశారట. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, క్యాన్ దిశా పోలీస్ బి ఇన్ఫ్లుయెన్స్డ్? ఏమో అంటే మీపైన అభియోగాలు వచ్చాయండి, మీపైన అభియోగాలు వచ్చాయి, మీ భార్య చెప్తున్నారు. చెప్పి అభియోగం అంటే ఆరోపణ, ఎలిగేషన్. మరి అది అలా అడగండి. ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటా అండి, పాసింగ్ స్టేట్మెంట్ నాట్ రాంగ్, దట్ ఇస్ రాంగ్. మీరు వాళ్ళని అడగండి, మీకు డబ్బులు ఇచ్చారా, తేజ ఇన్ఫ్లుయెన్స్ చేశారని అడగండి. మీరే చెప్పాలి. వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పిలకుండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అట్లా జరుగుతుంది. నన్ను పోలీస్ స్టేషన్ కూడా పిల్ల, నేను హైదరాబాద్ షూటింగ్లో ఉన్నాను, సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు. మీరు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు. నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అన్నారు. పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యారు. అడిగితే దిశ రూల్ అండి అని. ఐ డోంట్ నో దిశ రూల్. మీ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం. అంటే ఒక కారణం ఉంటుంది. ఇంత పెద్ద స్థాయిలో ఇప్పుడు ఒక భర్తను ఎవరు వీధికి వేర్చడానికి ఎవరు డిసైడ్ అవ్వరు. సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ ఆస్పెక్ట్ లోనే చెప్పండి, మీరు చెప్పండి. 4 years బ్యాక్ విడిపోయామండి. 4 years విడిపోయిన 3వ నెలలోనే ఇదే దిశ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట, ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను, అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను. ఇది డైరెక్ట్గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సీఎం ముందు ఆవిడ మాట్లాడారు. ఆ తర్వాత ఈ 4 years నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసి. అంటే మీరు మ్యారేజ్ కు ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసని, ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే మీ ఇద్దరు ఆడిషన్ కలిసారని కాదండి, చెప్తున్నారు. ఆమె